వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. జై భారత్ భీమిని నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా అనిల్ కుమార్ నామినేషన్ వేశారు. బుధవారం మండు టెండర్ సైతం లెక్క చేయక పార్టీ అభిమానులు కార్యకర్తలతో కలిసి ఆర్టీఓ కార్యాలయం చేరుకుని తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి భీమిని నియోజకవర్గ ఆర్టీఓకు అందజేశారు. ముందుగా జై భారత్ పార్టీ కార్యకర్తల అభిమానులతో స్థానిక మధురవాడ జై భారత్ పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ భీమిని నియోజకవర్గం ఇప్పటికీ వెనుకబడే ప్రదేశంగా ఉంది అని, నాయకులు స్వార్థ రాజకీయాలు మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు. భీమినిలో జై భారత్ పార్టీ జెండా ఎగురవేయడానికి భీమిని నియోజకవర్గాన్ని గెలిపించి మే 11న జరిగే ఎన్నికల్లో నియోజకవర్గం గెలిచి తీరుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనిల్ కుమార్ గారు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున భీమిని నియోజకవర్గ ఎమ్మెల్యేగా అమూల్యమైన ఓట్లు వేసి భీమిని ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా సమాజంలో మంచిగా అందరికీ ఈరోజు 24వ తారీఖున మేము సక్సెస్ఫుల్గా ఇక్కడ భీమిలీపట్నం ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ నుంచి పార్టీ విధి విధానాలు మా అధ్యక్షుడి గారి ఆశయాల సాధన కోసం మేము ఒక ప్రయత్నంగా ఈసారి ఎలక్షన్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. అండ్ పార్టీ ప్రకారంగా కాకపోయినా ఇక్కడ ఇక్కడ లోకల్గా ఉన్న నేను నెక్స్ట్ ఇక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ని చాలా బాగా అడ్రస్ చేయగలుగుతానని, అలాగే స్థానికంగా ఉన్న వాళ్ళని ఆదరిస్తారని భీమిలి ప్రజలు నేను ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాను. అండ్ ఈ ఎలక్షన్స్ భీమిలీలో ఎక్స్క్లూజివ్గా వచ్చినప్పటికి ఏంటంటే చాలామంది డబ్బులకు కానీ లేదంటే మధ్యాహ్నం కానీ ప్రలోభపడి సిచ్యువేషన్స్ లేవండి. సో లాస్ట్ టైం ఓటింగ్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే ఇక్కడ భీమిలీలో ఎక్కువ మంది న్యూట్రల్ ఓటర్స్ అలాగే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కూడా ఉన్నారు. సో మనం ఎంత ఎలక్షన్ని వీళ్ళు మోటివేట్ చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్లో మోటివేట్ చేయాలనుకున్నా సరే న్యూట్రల్ ఓటర్స్ మాత్రమే ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్ని డిసైడ్ చేస్తారండి. న్యూట్రల్ ఓటర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మా పార్టీకి మొగ్గు చూపుతారని, మాకు ఓటు వేసి గెలిపిస్తారని మేము ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాము. ఇదే నినాదంతో మేము ముందుకు కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం.